పారా ఒలింపిక్స్లో సత్తా చాటింది తెలంగాణ అమ్మాయి దీప్తి జీవన్జీ. 400 మీటర్ల T20 కేటగిరీలో రన్నింగ్ రేస్లో ప్యారిస్లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో ఆమె బ్రాంజ్ మెడల్ సాధించారు. ప్రస్తుతం ఆమెకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనస్వాతం లభించింది. ప్రస్తుతం మనతో దీప్తి ఉన్నారు, మాట్లాడారు. దీప్తి, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు గతంలో కూడా వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. సో దానికి ఈ ఒలింపిక్స్ విజయానికి డిఫరెన్స్ ఏంటి, ఎలా అనిపిస్తుంది? సో నేను వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాను, వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాను. సో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగా లేకుండే. సో దానివల్ల నేను బాగా ప్రయత్నించి నేను మన దేశానికి ఎట్లయినా మెడల్ తీసుకురావాలని చెప్పి అది పెట్టుకొని నేను మన దేశానికి ఖచ్చితంగా మెడల్ తీసుకొచ్చాను. సో అది నాకు చాలా హ్యాపీగా. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా నేను రిసీవ్ చేసుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే మీరు జస్ట్ త్రుటిలో మిస్ అయ్యారు 0.3 సెకండ్స్లో. సో ఆ క్షణం మీకు ఏమనిపించింది? సో ఎందుకంటే నేను ముందు చేసి బాగా చేశాను. సో కొంచెం నేను అలసిపోయాను సో ముందు రేస్లో. సో సెకండ్ రేస్లో కూడా చేశాను కానీ నాకు అవ్వలేదు అప్పటికి. సో అది ఇప్పటివరకు మీరు పరుగుల పందెంలో ఇది మీ కెరీర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో వెళ్ళడానికి ముందు ఎలాంటి కసరత్తులు చేశారు? సో నేను వెళ్ళడానికి ముందు చాలా ప్రాక్టీస్ చేశాను. సో మా సార్ నాగపూర్ రమేష్ సారు నాకు చాలా బాగా కోచింగ్ ఇచ్చారు. సో సపోర్టింగ్ స్టాఫ్ అంతా నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు ఫుడ్ విషయంలో కానీ ఏదైనా ఏ విషయంలో కానీ చాలా బాగా చూసుకున్నారు అందరు. ఓకే, అందరూ ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో బాక్సింగ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు మనకు తెలుగు వాళ్ళకి. సో మీరు రావడం ఎలా అనిపిస్తుంది? సో నేను రావడం అంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో నేను పారాలో ఫస్ట్ టైం నేను మెడల్ తీసుకొచ్చినాను. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, అంటే మీరు గవర్నమెంట్ని ఏమైనా కోరుకుంటున్నారు? అంటే పారా ఒలింపిక్స్ కంటే పారా అథ్లెట్స్కి కొంతమేర తక్కువగా ఉంటుంది కదా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అనేది, మీరు ఏమైనా కోరుకుంటున్నారు? పారా వాళ్ళకు కూడా సో నార్మల్ వాళ్ళలాగా మాకు కూడా చాలా ఎంకరేజ్ చేయాలి. సో నాకంటూ గవర్నమెంట్ నుంచి జాబ్ ఉండడానికి ఒక ఇల్లు, ల్యాండ్ అలాంటివి నేను గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాను. ఓకే, సో చాలామందికి అంటే స్పోర్ట్స్లో రాణించాలని కోరుకుంటుంది కానీ రాణించలేరు మీలాంటి వాళ్ళు. సో ఏం చెప్తారు? సో మాలాంటి వాళ్ళ అంటే ఓటమి గెలుపు అనేది ఒకసారి అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటుంది. కానీ దానికి మనం బాధపడకుండా సో మన ప్రయత్నం మనం చేస్తే ఎప్పుడైనా మనం విజయం సాధించగలుగుతాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకోవచ్చు. సాడ్ చైర్మన్ మనతో శివసేన రెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా అనిపిస్తుంది? అంటే బాక్సింగ్లో మామూలు ఒలింపిక్స్లో వస్తుంది అనుకున్నాం, బ్యాడ్మింటన్స్లో తెలుగు వాళ్ళకి వస్తుంది అనుకున్నాం. సో పారా ఒలింపిక్స్లో వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. ఈరోజు పారా ఒలింపిక్స్ ఈరోజు మొదలవుతున్నాయి. పారా ఒలింపిక్స్ తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ఒలింపిక్స్లో కూడా కొడతాం. పారా ఒలింపిక్స్ని పునాది వేసింది ఈరోజు దీప్తి. కాబట్టి ఆ అమ్మాయికి రాబోయే రోజుల్లో అమ్మాయి ఏదైతే అనుకున్నదో వాటన్నింటినీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాం. తప్పకుండా ఏ విధంగా అమ్మాయికి న్యాయం చేయాలని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ స్టాట్స్ ఎప్పుడు అమ్మాయికి అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్లో కూడా తెలంగాణ నెంబర్ 1లో ఉండాలి, గోల్డ్ మెడల్ కొడుతుంది అనే ఆశ మాకు ఈరోజు. రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, నిధులు కూడా బాగా కేటాయించారు. సో ఎట్లా అథ్లెటిక్స్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది? 100% రాబోయే రోజుల్లో ఈరోజు కొత్త స్పోర్ట్స్ స్కూల్స్ తయారు చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నాం. యూనివర్సిటీ రాబోతుంది, కొత్త పాలసీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా స్పోర్ట్స్కి సువర్ణ రోజులు ఉన్నాయి, ఈరోజు బంగారు రోజులు ఉన్నాయని మేము అందరం ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ 2028లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడమే ఈరోజు సాట్స్ కానీ తెలంగాణ ప్రభుత్వం ఆశయం అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంతమేర అంటే ఆ ఒలింపిక్స్ పోటీలు జరిగేటువంటి సమయంలో కొంతమేర అనారోగ్యం గురి కావడంతో ఆమె బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇప్పటికే ఉన్నటువంటి ఎవరైతే పారా అథ్లెట్స్ కానివ్వండి, సో జనరల్గా ఎవరైతే నిరాదరణకు గురవుతున్నటువంటి ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని దీప్తి చెప్తున్నారు. ఇక తనకు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఆశను కూడా ఆమె వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలాస్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.